హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బంజారాలో బోనాలు ఎలా చేస్తారో చూద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ గుడి దగ్గరికి వెళ్ళి ముందుగా బెల్లన్నం వండి చేసే వాళ్ళకి పూజ చేసి భోగిస్తారు. భోగ్ అంటే బంజారాలో నైవేద్యాన్ని భోగా ఇస్తారు. నెయ్యి మరియు ముందుగా వండుకున్న బెల్లన్నాన్ని శివాలయాల ముందు ఉన్న కట్టెల హోమంలో 5 సార్లు కొంచెం కొంచెం బెల్లని నెయ్యితో వీడియోలో చూపించినట్లు హోమంలో వేస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి శివాలయాన్ని స్మరించుకుంటూ మొక్కుతారు. అందరూ బాగుండాలని, వర్షం బాగా పడాలని, పంటలు బాగా పండించాలని మొక్కుతారు. పూజ అయిపోయిన తర్వాత శివాలయాల ముందు పెట్టిన బెల్లన్నాన్ని ప్రసాదంగా అందరికీ పంచుతారు. శివాలయాల పూజ అయిపోయిన తర్వాతే యాటని కోస్తారు. గుడి దగ్గర ఉన్న ధ్వజస్తంభం ముందు ఒక బోనాన్ని పెట్టి దాని ముందు మేకని నించోబెడతారు. మేక పైన నీళ్లు పోసి బొట్టు పెట్టి మొక్కుతారు. ఆ తర్వాత మేకను కోసి బంజారా స్పెషల్ ఫెరైడ్ బోటి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. బంజారా స్పెషల్ ఫెరైడ్ బోటిని ఎలా వండాలో ఒక షార్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా సేమ్ శివాలయాలకి ఇచ్చినట్టు భోగిస్తారు. అంతా పూజ అయిపోయిన తర్వాత మిగిలిన మటన్ని ఊరి వాళ్ళకి సమానంగా పంచేస్తారు. దానితో పాటు అలాగే మిగిలిన బెల్లన్నాన్ని కూడా అందరికీ సమానంగా వచ్చేటట్లు అందరికీ పంచేస్తారు. ఇది మా ఊరి బోనాలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.